హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదిగో చూడండి, నేనైతే ప్రార్థన పెట్టుకుంటున్నామని మొన్నటి వీడియోలో నేను చెప్పాను కదా. ఇప్పుడైతే నేను వాటికి కావాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నామండి. ఇప్పుడైతే ఫస్ట్ సారి అయితే పుల్లలు అయితే ఇంటికి జారేసాం అనమాట. పుల్లల పొయ్యి మీద ఇది వంట చేయాలి, అందుకోసమని 2 సార్లు తిరగాలన్నమాట. అంతంత మోపులు తీసుకురావాలంటే మనమైతే మొయ్యిలో చాలా బరువు ఉంటాయండి. అది గట్టు పొలాలు అంటారంటే కొండ మీద అడవి పొలాలు అన్నమాట. వాటిని తీసుకొస్తారు. మా చేలో అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు మా ఆయన గారు. ఇప్పుడు అవన్నీ కూడా ఇంట్లో జారేసేసి అసలు అయితే చాలా పని ఉందన్నమాట నాకు. ఇంట్లో సామానం అన్నీ కడగటం కానీ, మరి అలాగే ఇల్లు కడగటం, ఇవంతా కూడా బోల్డంత పని ఉందన్నమాట. వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక్క రోజులో అయితే నాకు అవ్వలేదు, 2 రోజులు పట్టిందండి ఇవన్నీ కూడా చేయటానికి. ఇక నేను అయితే మొత్తానికి పొలాలు అయితే చేరేసాం. అక్కడ నుంచి లోపలికి తీసుకొచ్చేసరికి చూసారండి, నాకు నడుము కూడా నొప్పి వచ్చేసింది అనమాట. అంత బరువు ఉన్నాయి పొలాలు అయితే. ఇక పొలాలు అయితే జారేసాము. ఇక అలాగే వంటగదిలో సామానం అన్నీ కూడా మా పాప అన్నీ కూడా బయట వేసింది. ఇక అవి కూడా కంప్లీట్ చేద్దామని అయితే కూర్చున్నాను. ఈ ఇత్తడి బిందులు అయితే తోమాలంటే అసలు చాలా తలకాయ నొప్పి అండి, ఎంత టైం పట్టిద్దో. కానీ మా అమ్మ అయితే ఒకటి చెప్పిందన్నమాట సలహా నాకు. మనం ముగ్గు వేస్తాం కదా గుమ్మంలో, ఆ ముగ్గుతో అలాగే చింతపండు ఇవి నానబెట్టి ఆ ముగ్గులో కలిపి అట్లా బిందికి రాసినప్పుడు ఎక్కువసేపు రుద్దే టైం లేకుండా చక్కగా వైట్గా చక్కగా తెల్లగా మెరిసిపోయినాయి అన్నమాట బిందులు. నాకైతే చాలా టైం పట్టింది అనిపించింది. ఆ బిందులు తోమాలంటేనే నాకు తలనొప్పిలాగా మారిపోయింది. ఎందుకంటే మరి అవి ఇత్తడి బిందులు కాబట్టి మంచి రంగు వచ్చే వరకు కూడా చక్కగా రుద్దుకోవాలి నీట్గా. మనం వాడకపోయినా ఎందుకనో కలర్ చేంజ్ అయిపోద్దండి బిందులకు మాత్రం. ఇలా ఏదైనా ఫంక్షన్ అప్పుడల్లా ఇట్లా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. అట్టయితే ఇలాగ రుద్దేశానండి ముగ్గుతో అలాగే చింతపండుతో అలా నీట్గా రుద్ది కడిగేసరికి చక్కగా నీట్గా వచ్చేసినాయి అన్నమాట. తొందరగా అయిపోయింది పని కూడా నాకు. అది అలా కాకుండా మనం ఏ సబ్బుతోనో ఇలాగా అట్లా రుద్దితే మాత్రం చాలా కష్టం అన్నమాట. నిమ్మకాయతో కూడా బిందులు అనేవి తోముతారు. పులుపు అనేది తగిలినా కొంచెం త్వరగా నీట్గా వస్తాయి అన్నమాట బిందులు. కానీ ఇట్లా ముగ్గుతో కడిగితే మాత్రం ఇంకా త్వరగా వచ్చేసింది అనమాట. వైట్ కలర్లో వచ్చేసింది, నీట్గా ఉన్నాయి చూడండి. అయితే సామానం అయితే మొత్తానికి కడిగేసానండి, ఆరబెట్టేసాను అనమాట. అవి నీట్గా తడారిపోవాలి కదా. ఈలోపు నేనైతే మరి ఇంటి బూజు అంతా కూడా తులిపేసేసి అరలో పేపర్లు వేస్తున్నాను అనమాట. పేపర్లు పెట్టేసి వాటిపైన సామానం సర్దాలి కదా, అందుకోసం అయితే నేను ఇలా చేసుకుంటున్నాను. చూడండి, ఇదంతా కూడా నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో హెల్ప్ చేయడానికి కూడా మా ఆయన గారు అయితే బయట పని చూసుకుంటున్నారు. మా పాపకైతే ఒంట్లో బాగోలేదు, అందుకోసం అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు. చూడండి, నైట్ వరకు కూడా చేశాను అనమాట. నేను పొద్దున మొదలేసి నైట్ వరకు కూడా చేసుకుంటూనే ఉన్నాను. ఇలా పేపర్లు పెట్టినప్పుడు అయితే నైట్ అనమాట. నేను ఇట్లా అంతా రెడీ చేసేసి తెల్లారి వచ్చి నేను చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొచ్చిన తర్వాత సామానం అనేది కడిగాను అనమాట. 2 రోజులు తీసానండి ఈ వీడియో. నేను మీకు క్లియర్గా చూపించడం కోసం ముఖ్యమైన వరకే తీసాను అనమాట. మీకు మళ్ళీ బోరు కొట్టకూడదు కదా నా వీడియోలు, అందుకోసము ఎక్కువ టైం తీసుకోకుండా ముఖ్యమైన వాటి వరకే నేను వీడియో అయితే తీసాను. కంప్లీట్గా పేపర్లో అవన్నీ కూడా సర్దేసి వేస్తున్నాను చూడండి. ఇక క్రిస్మస్ పండగ కంటే 1 అడుగు ముందే నేను శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎటు ప్రార్థన పెట్టుకుంటున్నాం కదా, మరి నలుగురికి భోజనాలు కూడా పెట్టుకుంటాం. అలాగే మరి అలా చేసుకున్నప్పుడు క్లీన్గా ఉండాలి కదా ఇల్లు కూడా. ఇక అవకాడ ఎన్నో రోజులు లేదు, మన క్రిస్మస్ పండుగ అనేది ఒక 20 రోజులు ఉంది. ఇక ఎటు అని చెప్పి ఇక మొత్తం కంప్లీట్గా పని అంతా చేసేసుకున్నాం అనమాట. మేము సెమీ క్రిస్మస్ అనేది ఇంట్లో అనేది చేసుకుంటారు. ఇక సామానం అయితే బయట ఉన్నాయి. నేను పొద్దున్నే చెరువు దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇక భోజనం చేసేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ సర్దాలి కదా అని చెప్పి ఇవి మళ్ళీ ఎండెక్కే వరకు కొంచెం తడారిపోయి పొడిగా ఉన్నాయి అనమాట. మనం తడి మీద సర్దకూడదు. ఏదైనా తడి ఉంటే మాత్రం క్లాత్ పెట్టి తుడిచేసి నీట్గా ఆరిపోయిన తర్వాత సామాన్ సర్దాలి. మా ఆయన గారు అయితే చేపలు అమ్ముకొని
వచ్చేసారు ఆయన వచ్చేసరికి నేనైతే కొంత పని స్టార్ట్ చేసేసాను. మా పిల్ల అయితే లోపలంతా టీవీ బల్లలని చిన్న చిన్న అరమరలని అన్నీ కూడా క్లీన్ చేస్తుంది అనమాట. ఆమె లోపల పని చేస్తుంది. నేనైతే ఇవన్నీ కూడా బయట పెట్టేశాను. కొన్ని సామానం అయితే బయట పెట్టాను అనమాట. ఇవంతా బయట పెట్టేసి వంటగది అంతా ఖాళీ చేసేసి ఇవన్నీ కూడా సర్దాలి. ఇప్పుడు నేను అంతా కూడా చూడండి ఎక్కడే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సాయంత్రానికి కంప్లీట్గా చేసేయాలి. అందుకని రోజంతా పట్టిందనమాట నాకు రెండో రోజున. ఒక సైడ్న అయితే వంట చేసేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే వంట చేసేసి మరి ఏదైనా తింటేనే కదా మనకి కొంచెం పని చేయడానికి ఓపిక వచ్చేది. అందుకనే ఇటు పని చేసుకుంటూ అటు వంట చేసుకుంటూ ఇక భోజనం అయితే చేసేసాము. చూడండి ఇల్లు కూడా కడిగేసేసాను, నేను నీట్గా కడిగేసాను. ఇక సామానం కూడా సర్దేశానండి. సర్దడం అయితే చూపించడానికి ఎవరో లేరనమాట. ఒక్కదాన్ని ఇబ్బంది పడ్డాను నేను, అందుకని చూపించలేదు సర్దేటప్పుడు. సర్దేసిన తర్వాత కంప్లీట్గా అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఇల్లు కడిగేసాను. సామాను అలాగే వంట సామాను పెద్ద పెద్ద గిన్నెలు అయితే ముందుగా మనకు అవసరం కాబట్టి రేపు పొద్దున అని చెప్పి బయటే ఉంచాను అనమాట. సర్దలేదు ఇవి. మరి చిన్న చిన్న సామానం అయితే అరలో నీట్గా సర్దేశాను. చూడండి నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేశాను అనమాట. ఏనండి మా వంటగది. ఎలాగుందో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాగుందో చెప్పండి, ఓకేనండి. దానికి ముందుగా మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మరి ఇలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఇవి అయితే గాజు సామానం అనమాట. ఇవంతా ఒక సైడ్ని పెట్టానమాట. ఎక్కువగా అన్ని సామాన్లు కలిపితే ఏంటంటే ఒక్కని చేదగిలి కింద పగిలిపోతాయి అని ఇవి సపరేట్గా పెట్టేశాను. ఇక మిగతా అయితే మొత్తం ఎక్కడ సామానం అక్కడ కంప్లీట్గా అయిపోయిందండి. చేయటం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఊళ్ళోకి వెళ్ళిపోయి మా ఆయనగారు నేను రేపొద్దున కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నాం అన్నమాట. చూడండి తీసుకొచ్చేస్తున్నాము. మరి రేపు మళ్ళీ వీడియో కోసం అయితే కలుద్దామండి. మళ్ళీ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ అండి.